ఓకే. వినపడుతుందా? వినపడుతుంది బాబాయ్. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఎక్కడ మీ ప్రాబ్లం అనుకుంటున్నారు? అంటే బాబాయ్ అసలు కోడ్ ఏం చేంజ్ చేయలేదు బాబాయ్. ఆఫ్టర్నూన్ ఎలా ఉంచాలో అలాగే ఉంది. కాకపోతే ఆ వీడియోని చూశాను, ఒకసారి గోత్రు అయ్యాను బాబాయ్. తర్వాత ఆ లింక్ లో చూశాను. అసలు మన కోడ్ లో ఎక్కడ మార్చాలి, కాన్సెప్ట్ అనేది ఎక్కడ పెట్టాలి, ఏం అసలు అది దాని ఇంత జీరో నాలెడ్జ్ వచ్చింది బాబాయ్. అసలు ఐడియా ఏం రాలేదు దాని మీద. ఐడియా రాదా? అది డాక్యుమెంటేషన్ కోసం అని ఒకటి మాత్రం అర్థమైంది బాబాయ్. బాబాయ్ వాయిస్ మెయిన్గా ఇది అర్థం కావాలి. అవును బాబాయ్. ఇది అంటే ఏంటంటే వాళ్ళు ఇది వాడమంటున్నారు కదా. అవును బాబాయ్, ఫ్లాస్క్ స్మోరెస్ట్. ఆ స్మోరెస్ట్ వాడతాం మనకు తెలియాలి అది. ఓకే. ఇప్పుడు ఇది స్మోరెస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం కావాలి? ఎందుకంటే ఇప్పుడు స్మోరెస్ట్ తో చాలా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం డాక్యుమెంటేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేలే బాబాయ్. ఈ డాక్యుమెంటేషన్ నుంచి ఇది డాక్టర్ అవన్నీ చాలా చెప్తారు కదా, అయిన తర్వాత చూద్దాం. డాక్టర్ కూడా ఉంటుంది. డాకర్ కోడా బాబాయ్? డాక్టర్. ఓకే ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నారా? అవును కనపడుతుంది బాబాయ్. డాక్టర్ చాలా ఫాస్ట్ కూడా ఉంది కదా శ్రీకాంత్. ఇది కర్సర్ బాబాయ్, కర్సర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా. అవును బాబాయ్. అంతకుముందు చాలా స్లోగా ఉంది. ఇది ఎలా వాడాలి అని మొత్తం ఇస్తారు ఇక్కడ. ఇది ఐడియా ఉంది కదా? ఉంది బాబాయ్. ఇన్స్టాల్ చేశారా? చేయలేదు బాబాయ్, జస్ట్ చూస్తా ఉన్నాను అంతే. ఆ యూట్యూబ్లో ఏంటంటే బాబాయ్, ఇంత కోడ్ ఏం రాయకుండా జస్ట్ ఒక 2-3 ఫైల్స్లో ఒక దాంట్లో ఫ్లాస్క్ని రిజిస్టర్ చేసి ఆ బ్లూ ప్రింట్ని 4 మెథడ్లు రాశారు ఫంక్షన్లో. గెట్, పోస్ట్, పుట్, డిలీట్. జస్ట్ ఏదో ఒక కోడ్, నార్మల్ కోడ్ పెట్టారు. అదేంటంటే డెకరేషన్ అలా మన డాక్యుమెంటేషన్ లాగా వచ్చింది బాబాయ్ అందులో. ట్యూటోరియల్ ఇక్కడ ఉంది. దీనికి కావాల్సిన ట్యూటోరియల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. దీన్ని రేట్గా ఒరిజినల్ ట్యూటోరియల్ అన్నమాట. అదేలే బాబాయ్. స్టార్ట్ చేయడం స్టార్ట్ కోసం సింపుల్గా ఇలా ఇస్తారు. అవును. ఇది ఐడియా ఉందా మార్షల్లో? లేదు బాబాయ్, లేదు. ఏదో లేటెస్ట్ లాగా ఉంది ఆ ట్విట్టర్లో, ఆ వీడియోలో ఉన్నది. ఆ ట్యుటోరియల్లో కూడా ఇలానే ఉంది బాబాయ్, కానీ మార్షల్ అనే అసలు కాన్సెప్ట్ వీడియోలో లేదు బాబాయ్. అవును, ఓన్లీ మెథడ్ వ్యూ ఒకటి వచ్చింది. ఈ యాప్ డాట్ కన్ఫిగ్లో టైటిల్, వర్షన్, ఈ వర్షన్స్ వచ్చినాయి, కానీ ఈ కింద అది లేదు బాబాయ్. మళ్ళీ స్కీమా ఇది మార్షల్ అనేది స్కీమా కోసం. స్కీమా వేరే అడ్వాంటేజ్ ఉంటాయి. స్కీమా డిఫైన్ చేసుకో. ఓకే. తర్వాత ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ క్లాస్ పెట్టేసి డైరెక్ట్ దీంట్లోనే గెట్ పోస్ట్ ఉంది. ఇప్పుడు రౌట్ ఏదంటే ఇది పెట్ ఐడికి, ఇది గెట్ పోస్ట్ ఉంది. అట్లా మెదడులోనే ఒక రౌట్ కి గెట్, పుట్టు, పోస్ట్ ఇట్లా ఉన్నాయి. మనకు వేరే ఏదైనా కావాలంటే చెప్పాలి, యూఆర్ఎల్ కావాలి మనకి. వేరే కావాలంటే వేరే క్లాస్ పెట్టుకోండి. ఓకే. పెట్టుకొని ఇక్కడ బ్లూ ప్రింట్ ఏం ఆర్గ్యుమెంట్స్ వెళ్తే ఇలా డిఫైన్ చేసి పెడితే
మనకు ఆటోమేటిక్గా నీట్ డాక్యుమెంటేషన్ వచ్చింది. అదేలే బాబా. అది అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీ వెర్షన్ ఇలా అన్నారు కదా, అవును. ఈ స్వాగర్ ఇలా కనపడుతుంది మనకి, ఏపీ అంత క్లియర్గా నీట్ కనపడుతుంది. అదేలే బాబా. మనం ఇంకా మీరు టెస్ట్ చేసుకోవాలంటే వేరే యూఎన్ అవసరం కాదు. ఓకే. అదొకటి, ఇది లేటెస్ట్ ఓపెన్ ఏపీఐ స్టాండర్డ్. ఓపెన్ ఏపీఐ స్టాండర్డ్ అదేలే బాబా. అంటే ఏందనేది కొంచెం టైం స్పెండ్ చేద్దాం కాదంటలేదు, కానీ నేను ఇది చూడండి, క్లాస్ కాన్ఫిగ్ ఉంది. అవునవును, ఇవన్నీ ఆ వీడియోలో వచ్చినాయి బాబాయ్, అన్ని రాలా, కొన్ని వచ్చినాయి. కొన్ని వచ్చి ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన వెర్షన్ ఇది వేరు. అవునవును. మనం ఇన్స్టాల్ చేసిన వెర్షన్ వేరు, ఇది వేరు. అవును బాబా. నేను స్మాలెస్ట్ ఉంది కదా, స్మాలెస్ట్ లో ఈ ఏపీఐ ఉంది సార్. ఇది కిక్ స్టార్ట్ లో ఉంది సార్. ఇది ఫస్ట్ స్టెప్ బాబాయ్. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఇలా ఉంటుంది. ఓకే. ఈ మెదర్ వ్యూ అని వస్తుంది. అవును బాబాయ్. ఇది మెదర్ వ్యూ మనకు కావాలి ఫస్ట్. అవును. ఏమో ఇది మెదర్ వ్యూని ఉపయోగించుకొని డెవలప్ చేశారు. అదేంటంటే ఈ మెదర్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అవును బాబాయ్, అది ఫస్ట్ అదొకటి చూశాను. ఈ మెదర్ వ్యూ ఇక్కడ ఎక్స్పాండ్ అయితేనే మనకు అది ఫుల్ గా వస్తుంది. ఓకే. ఈ ఎస్క్యూమా ఆర్గ్యుమెంట్ గా వస్తుంది. ఇప్పుడు దాకా మనం పంపించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు దాకా ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించినా కానీ మీరు ఇయర్ లో కొరిస్టింగ్ గా పంపిస్తుంది. అవును బాబాయ్. కొరిస్టింగ్ లా కాకుండా చాలా ఫీల్డ్స్ పంపించాలంటే మీకు అది కొరిస్టింగ్ కదా, మీకు ఐడియానో అట్లా ఇంట్లోనే పంపిస్తుంది. మీకు ఎంత మెయిల్లో ఫామ్ తీసుకుంటారు. ఓకే. మెయిల్, ఫోన్ నంబరు, ఫామ్ ఇవన్నీ తీసుకున్నాం కదా. అవును బాబాయ్. అసలు ఆ ఫామ్ అవన్నీ, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఫామ్ లేదు. ఓకే. నా దగ్గర ఫామ్ లేకపోతే నేను ఎలా సబ్మిట్ చేస్తాను వాటిని? అదేలే బాబాయ్. అలాంటి ఫామ్ లేదు. ఫామ్ కంపల్సరీగా ఉండాలి. ఫామ్ ఉంటే మళ్ళీ యాక్షన్ కాదు. అవును. సో లేదంటే సబ్మిట్ బటన్ ఇవన్నీ రాసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే, నాకు బటన్ ఫామ్ ఏమి లేకపోయినా కానీ నేను బ్యాక్ హ్యాండ్కి కొంత డేటా పంపించి మళ్ళీ డేటా తెచ్చుకోవాలి. అయితే ఏంటంటే కొరిస్టింగ్ లో పంపించాలంటే చాలా పెద్దది. సపోజ్ మీరు ఫైలే పంపించాలనుకున్నాను, అదేలే బాబాయ్. ఫైలే పంపించాలంటే, లేదంటే ఒక 50 ఫీల్డ్స్ పంపించాలి, 30 ఫీల్డ్స్ పంపించాలి. కొరిస్టింగ్ లో పంపించాలంటే చాలా పెద్దది. అవును బాబాయ్. అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మార్ష్మాలా అనేది, స్కీమా డెఫినిషన్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి. అంటే నేను వేరే ఆ మెథడ్, ఆ వ్యూనే మనం డైరెక్ట్ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇంక మొత్తం. ఆటోమేటిక్ మనం డాక్యుమెంటేషన్ డెవలప్ అయిపోతాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఎక్కడ పెడతారు? ఇవ్వండి, ఇవి మనకి ఎక్కడెక్కడైతే మనం ఇయర్ రౌట్స్ పెడుతున్నామో, అవును బాబా, రౌట్స్ పెట్టే చోట్లంతా ఇది వాడుకోవాలి. రౌట్స్ పెట్టే చోట మనం వాడుకోవాలి. అంటే ఏది వాడాలంటే ఇది వాడాలి. ఓకే. ఫ్లాస్క్ స్మారెస్ట్, ఈ వ్యూ వాడాలి, ఇది వాడాలి.
అదేలే బాబా. ఇప్పుడు మనం అది ఇన్స్టాల్ చేసాం కదా. అది ఇన్స్టాల్ చేయలేదు బాబా. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ స్మోరెస్ట్ చేశాను కదా. చేశారా? ఓకే ఓకే. ప్యాకేజింగ్ మార్చుకోవడంలో ఏబిఎస్ టెక్ వెబ్ బాక్స్ ఇవన్నీ వచ్చేసి ఓకే బాబా. ఈ కలెక్టెడ్ ప్యాకేజ్ అన్ని వచ్చేసింది. ఓకే ఓకే. దీంట్లో మీకు ఏదైనా సపోజ్ ఇప్పుడు ఏది తీసుకున్నా సింపుల్ గా మన ఫస్ట్ ఏది ఫస్ట్ ఇది ప్లాన్స్ బాబాయ్, కింద ఉంది. ఇది ఫస్ట్ బాబాయ్ ఫస్ట్ ఇది స్టాటిక్ లో సిఎస్ఎస్ ఫైల్స్ అవన్నీ బాబాయ్. ఇలా ఉంది కదా ఇక్కడ. అవును బాబాయ్. ఇక్కడ ఇది పెట్టుకోండి. మెథడ్ వ్యూ ఇది పెట్టుకొని ఇప్పుడు ఈ మెథడ్స్ అనేది క్లియర్ చేస్తేనే హైలైట్ అవుతా బాబాయ్. మెథడ్ యూజ్ చేయాలి. ఓకే ఓకే. ఒకసారి కూడా వాడలేదని చెప్తుంది. అవును బాబాయ్, ఈజ్ నాట్ యాక్సెస్డ్. ఏంటంటే ఇక్కడ క్లాస్ ఇది ప్లాన్స్ కదా. అవును బాబాయ్. ప్లాన్స్ అని పెట్టి ఇక్కడ మెథడ్ వ్యూ పెట్టాం. ఓకే. ఇప్పుడు హైలైట్ అయింది. ఒకసారి వాడితే యూజ్ స్టూడియోలో ఉన్న బ్యూటీ అదే. చాలా అదేలే. ఈజీగా చాలా ఈజీగా బాగుంటుంది. ఓకే. ఇంకా లింక్ యాడ్ అవుతుంది సార్ క్లాస్ కదా. ఎడ్జ్ లో ఓపెన్ అయితే ఎడ్జ్ లో కాదు బాబాయ్, క్రోమ్ లోనే చేశారు. ఓకే, ఎడ్జ్ లోనే ఉంది. స్టైల్ చేశాను ఎడ్జ్ లోకి వెళ్తుంది. అవును. ఇక్కడ మార్చ్ మాలో ఇప్పుడు వస్తారు మన స్కీమా ఏం లేదు ప్రస్తుతం కూడా. ఓకే బాబాయ్. ఇది ఈ లైన్ ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ లైన్ దీంట్లో పెట్టుకో. ప్రస్తుతానికి ఏది వస్తుంది ఓకే. బ్లూప్రింట్ వస్తుంది, అడ్వాన్స్ వస్తుంది. ఈ బ్లూ ప్రింట్ బదులు ఇది వాడతాం. ఓకే, ఆ పై స్టెప్ బదులు కింద స్టెప్ వాడతామా బాబాయ్? ఆ బ్లూ ప్రింట్ బదులు ఇది వాడతాం. ఓకే ఓకే. అదే సేమ్ ఆ బ్లూ ప్రింట్ బదులు ఇది వాడతాం అంతే. అవునవును బాబాయ్, సేమ్ అదే వస్తుంది. కాకపోతే ఇది ఫారెస్ట్ నుంచి వస్తుంది. ఓకే ఓకే. సో ఈ బ్లూ ప్రింట్ వాడా అంటే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఓవర్ రైట్ దాంట్లో. సో ఇది సేవ్ చేసాం. బ్లూ ప్రింట్ రెడీ అయిన తర్వాత మన క్లిక్ చేశాను. చూడండి ఇది డిఫాల్ట్ రౌట్ ఏదైనా ఉందా? మనకి మా అంతకు ముందు అయితే ఉంది కానీ బాబాయ్, ఇప్పుడు డిఫాల్ట్ రౌట్ ఏం లేదు బాబాయ్. ఖచ్చితంగా ఏదో ఒకటి క్వరీ పంపించాల్సిందేగా. ప్రస్తుతంగా సరే ప్రస్తుతానికి ప్లాన్స్ అని పెట్టాల్సిందేనా? ప్లాన్స్ పెట్టకపోతే స్టార్టింగ్ మన పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు బాబాయ్. రావట్లేదు. 404. అవును. ప్రస్తుతానికి దీని అంటే డిఫాల్ట్ రౌటింగ్ దీని వాడు. ఓకే బాబాయ్. హైలైట్ అవుతుంది ఇట్లా గో టు డెఫినేషన్ అన్నప్పుడు ఓకే, తీసుకెళ్ళాలంటే సంథింగ్ రాను. ఇప్పుడు వచ్చింది కదా బాబాయ్. వచ్చింది. ఇట్లా తీసుకెళ్ళకపోతే ఓకే.
వచ్చింది కాబట్టి ఇక్కడ రౌట్ బదులు వాళ్ళు వేరే ఏదైనా వాడుతున్నారా, రౌటే వాడుతున్నారా తెలియదు. రౌటే వాడుతుంది. అవును బాబాయ్, రౌటే. సో ఏం చేయొచ్చు ఇట్లా చేద్దాం. సింపుల్ ఇలా పెడదాం. భారీగా ఓకే ఏం కోడ్ ఏం చేంజ్ చేయొద్దు. ఓకే. క్లాస్కి కాలం ఉండాలి బాబాయ్. పైథాన్ లో ఎక్స్పర్టైజ్ కాదు. అదేలే బాబాయ్. పైథాన్ లో అంత ఇంకా రాలా. ఓకే. సెకండ్ ఓకేనా. తీసేయండి బాబాయ్. సో ఇది డిఫాల్ట్ రౌట్ ఇది. అవును బాబాయ్. ఇప్పుడు మనకు నెక్స్ట్ పని వచ్చేసి ఏముంటదంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎందుకంటే మీకు అలవాటు అయినా అవ్వకపోయినా నేను నేర్పించేస్తున్నాను. వాడుతూ ఉంటే ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. అదేలే బాబాయ్. ఇది అయిన తర్వాత అది చేద్దాము అంటే ఎప్పటికీ కాదు. ఓకే. ఇచ్చినా తెలిపోయినా వాడేస్తాం. బాబాయ్ అది ఏపీఐ అనేది అది ఇందాక అక్కడే కాల్ చేసుకోవచ్చు, అది వేరే ఫైల్ అంటారా? అలా లేదు. ఏపీఐని వాళ్ళు ఎక్కడ కాల్ చేశారంటే ఇలా. ఆ ఏపీఐని ఇలా కాల్ చేశారు. ఓకే. అదేలే బాబాయ్. యాప్ కాల్ చేశారు. ఇలా కాల్ చేశారు కాబట్టి మనం కూడా అలా కాల్ చేస్తాం. ఓకే. బట్ ఈ టూల్ వాడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని వాడమని చెప్తారు, మనం అవి ఫాలో అవుతాం. అదే వాడాలని కాదు కానీ జస్ట్ ఫాలో అవుతాం. అదేలే బాబాయ్. సో వాళ్ళు ఇలా వాడమని చెప్పారు, అందుకని మనం అలాగే వాడతాం. ఓకే ఓకే. ఎందుకు సార్ బాబాయ్ ఏపీఐ కూడా హైలైట్ అయింది సార్. హైలైట్ అయింది బాబాయ్, ఎందుకంటే కాల్ చేశాంగా. కదా ఏపీఐ కూడా హైలైట్ అయింది. అవును బాబాయ్. సో చేశాను. అది యాప్ ఫైల్ రిజిస్టర్ చేయాలి. ఇది బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉన్న బ్లూ ప్రింట్ కొత్తదేం వాడలేదు. ఓకే. స్టార్ట్ చేయండి సార్. బాబాయ్ స్టార్ట్ చేద్దాం. ఓకే బాబాయ్. ఓకే. నేను చూడను బాబాయ్. ఇప్పుడు హాయ్ అనేది వచ్చిద్దా బాబాయ్? రావాలి. హాయ్ తర్వాత మన హాయ్ గురించి హాయ్ అయితే రావాలి. హాయ్ హాయ్ అనేది తర్వాత, దానికంటే ముందు ఇది రావాలి. శ్రీకాంత్ భోజనం అయిందా మీది? లేదు అంటే ఇందాకే తినేసాను బాబాయ్.
ఏదో ఫోన్ చేశారో లేదో చేస్తాను. ఇప్పుడు మనం చేస్తున్న ఒక బ్లూ ప్రింట్ ని ఒక డాక్యుమెంటేషన్ లాగా చేస్తున్నావా బాబాయ్? చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ క్లాస్ లోనా బాబాయ్? కాకపోతే ముందు యాప్ డాట్ కన్ఫిగ్ ఆఫ్ అని ఉంటుందా బాబాయ్? ఉంటుందిగా. అవును బాబాయ్. ఇలాంటి ఒక 6 స్టెప్స్ ఏమి వచ్చినాయి బాబాయ్ ఆ వీడియోలో వాళ్ళు చెప్పినవి. ఒక నెలలు కాదు, 3 నెలలు జస్ట్ ఉంటుంది. ఏంటిది బాబాయ్? ఒక 3 నెలలు. అదేలే బాబాయ్. ఒక 3 నెలలు మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే అండి, ఇక నా ఆఫీసులో చేరి పార్టీ ఇవ్వడానికి ఫోన్ చేసి అదేలే బాబాయ్. నేను దానికోసం వెయిటింగ్ బాబాయ్. ఏదన్నా ఆఫీసులో చేరి పార్టీ ఇవ్వడానికి ఫోన్ చేయొచ్చు బాబాయ్, జాబ్ వచ్చింది. అదేలే బాబాయ్. రావాలేదు ఇంకా ఇక్కడ రావట్లేదు అంటే ఇక్కడ కంటిన్యూ కొట్టండి బాబాయ్. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. ఓకే ఓకే. వస్తున్నాను. ప్లాన్స్ అవును బాబాయ్. ప్లాన్స్ లో వచ్చింది బాబాయ్. ఎందుకు మనం రౌట్ ఇచ్చింది ప్లాన్స్ తోనేనా? మనం క్లాస్ ప్లాన్స్ తో క్రియేట్ చేసాం బాబాయ్. క్లాస్ లో స్పాష్ చూపించాం. అవునవును. ఎందుకంటే ప్లాన్స్ అనే బ్లూ ప్రింట్ లో ఉంది కదా. ఓకే. బ్లూ ప్రింట్ మనం రీచ్ చేసినప్పుడు ప్లాన్స్ అన్ని రీచ్ చేసాము. అవును బాబాయ్. అందుకని హైస్ ప్లాన్స్ వేరే ఉంది కదా మనకి.
యాప్స్‌లో స్లాష్‌తో ఒకటి ఉందా వేరే రూట్? డిఫాల్ట్ రూట్ ఉంటుందా? డిఫాల్ట్ రౌట్ ఒకటి ఉంది బాబాయ్, కానీ అక్కడ ప్రిఫిక్స్ అనేది కంపల్సరీ ప్లాన్స్ ఇచ్చాం కాబట్టి. అదే ఇది 2 రావలేదు. అది 2 ట్రై అవును బాబు. ఓకే. ఓకే, స్టార్టింగ్ అది ఇవ్వటం వల్ల బాబాయ్. ఏదైనా అయ్యుండొచ్చు. ఏదైనా ఓవర్ రైడ్ అయ్యుండొచ్చు. ఓకే. అంటే మనకి మామూలుగా సర్వ్ అవుతుంది, ఇది సర్వ్ అవుతుంది అని అనిపించుకోవడం. అదేలే స్లాగరా స్లాష్ ఎందుకు? బాబాయ్. ఇది మామూలుగా వచ్చేసింది కదా! అవును. టెస్ట్ కదా! అవును బాబాయ్. టెస్ట్‌లో హాయ్ వస్తుంది. సో బొత్తు 2 ఆ రౌట్, ఈ రౌట్ 2 పనిచేస్తాయి. ఓకే ఓకే బాబాయ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ స్వాగర్ ఏది పనిచేయాలి. ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ ఒప్పుకోండి, ఇది ఒప్పుకోండి. ఈ స్వాగర్ యూఐ అనేది పోస్ట్ మ్యాన్ లో చేశాడు బాబాయ్, ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు. అది పోస్ట్ మ్యాన్ కదా! ఇక్కడ స్వాగర్ ఏ రావాలి. ఓకే. స్వాగర్ ఏ ఎందుకు రావట్లేదని చూద్దాం. ఇక్కడ మనకి స్వాగర్ ఏ యూఆర్ఎల్ రావాలి. ఎందుకు రావట్లేదని చూద్దాం. ఎందుకంటే యాప్ డాట్ కన్ఫిగ్ అనేది అవి డిక్లేర్ చేసాం కాబట్టి స్వాగర్ యూఐ అనే రూట్ తోనే కాల్ చేయాలా బాబాయ్? అంటే దానికి ఏపీఐ డాక్యుమెంటేషన్ కోసం అని చెప్పేసి ప్లేస్ ఉంది. ఓకే ఒక ప్లేస్ ఉంటుంది. ప్లేస్ లోనే పెట్టాలి. ఓకే ఓకే. ఇదిగోండి బాబాయ్, 5 7. వచ్చింది కదా! అవును బాబాయ్, మనం ఇది 2 కూడా నుంచి వచ్చినట్టుంది. పెట్టాం. వరకు కాదు. ఓకే. అది లేవు. కింద 3 లేవు. పైన ప్రాడక్ట్ అవును డెస్క్రిప్షన్ తర్వాత అవును బాబాయ్. ఏపీఐ టైటిల్, ఏపీఐ వెర్షన్, ఓపీఐపీ అనే వెర్షన్ మీద వచ్చింది. మాడ్యూల్లో బాబాయ్, ప్లాన్స్ మాడ్యూల్. ఓకే. బాబాయ్, ఈ యాప్ డాట్ కన్ఫిగ్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అనేది అక్కడ ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ ఇవ్వాలా? వచ్చాం ఓపెన్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్. ఓకే, ఓపెన్ ఏపీఐ. ఓపెన్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ఇది ఇచ్చాను. ఫ్యాక్టరీ ఇది వాళ్ళు వాడుతున్నారు. అందువల్ల మనకు అదే. రావు. ఓకే. ఇట్లా రావాలి. అదేలే బాబాయ్. నో ఆపరేషన్స్ డిఫైన్డ్ అని ఉంటుంది. అంటే గెట్ పోస్ట్ అయ్యి ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి. అది మనకు ఆ ఏర్పాటు వస్తుంది. అది ఎందుకు రావట్లేదు, మన మెథడ్స్ ఎందుకు రావట్లేదు అనేది సాగర్ వచ్చింది ఆయన. ఓకే. సాగర్ ఇదే కావాల్సింది. అదేలే బాబు. దేశంలో ఏమి లేవు. ఓకే. అందులో ఏం రాట్లా ఎందుకు రావట్లేదు అనేది చూడు. ప్రింట్ రీచ్ చేశాను. ప్రింట్ లాస్ట్ రీచ్ చేశాను. శ్రీకాంత్ వాయిస్ ఉన్నారా? హలో శ్రీకాంత్.